ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మ్యాచ్ నంబర్ 111లో ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ గుజరాత్ జైంట్స్ పై విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచి లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో టైటాన్స్ గుజరాత్ జైంట్స్ పై 36-32 స్కోరు తేడాతో చాలా ఇంపార్టెంట్ గెలుపు నమోదు చేసింది. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకున్నారు. అసలు ఏం మ్యాచ్ భయ్యా, మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు. ఫస్ట్ హాఫ్లో దాదాపు 7 పాయింట్ల వెనుకంజలో ఉన్న టైటాన్స్ సెకండ్ హాఫ్లో పుంజుకొని అద్భుతంగా రాణించింది. పవన్ షరావత్ నువ్వు దేవుడు సామి, అసలు ఏమన్నా ఆడా? ఫస్ట్ హాఫ్లో 0 రైడ్ పాయింట్లతో ఉన్న పవన్ సెకండ్ హాఫ్లో మాత్రం పూనకాలు వచ్చినట్లు చెలరేగిపోయాడు. కేవలం సెకండ్ హాఫ్లోనే 12 రైడ్ పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని బ్యాడ్మింటన్ హాల్లో నిన్న రాత్రి 8 గంటలకు జరిగింది. ఈ మ్యాచ్ చూశాక ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది. పవన్ షరావత్ తన ఓల్డ్ స్కిల్స్ అన్నిటినీ రీగెయిన్ చేసినట్టు అనిపించింది. తను సెకండ్ హాఫ్లో ఆడిన ఆట కారణంగా తెలుగు టైటాన్స్ విజయం నమోదు చేసింది. మొత్తంగా 40 నిమిషాల ఆటలో మొదటి 10 నిమిషాల్లో టైటాన్స్ మరియు గుజరాత్ జైంట్స్ 6 పాయింట్లతో ఈక్వల్ గా నిలిచారు. తర్వాత ఫస్ట్ హాఫ్లోని రెండవ భాగంలో గుజరాత్ జైంట్స్ దూకుడుగా ఆడారు. వాళ్ళు ఏకంగా 12 పాయింట్లు సాధించి 7 పాయింట్ల లీడ్ తీసుకున్నారు. హాఫ్ టైం వరకు గుజరాత్ జైంట్స్ 18-11తో 7 పాయింట్ల లీడ్ను సంపాదించారు. సెకండ్ హాఫ్లో మొదలైంది అసలైన ఆట. సెకండ్ హాఫ్లో హై ఫ్లయర్ పవన్ షరావత్ గుజరాత్ జైంట్స్ కి చుక్కలు చూపించాడు. పాయింట్ల సునామీని సృష్టించాడు. సెకండ్ హాఫ్లో గుజరాత్ జైంట్స్ కి 2 సార్లు ఆల్అౌట్ చేయడంలో పవన్ కీలకంగా నిలిచాడు. సెకండ్ హాఫ్లో టైటాన్స్ మొత్తం 25 పాయింట్లను సాధించారు. గుజరాత్ జైంట్స్ 14 పాయింట్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ తెలుగు టైటాన్స్ యొక్క రైడింగ్ విభాగం వల్లనే గెలిచారు. మ్యాచ్ మొదట్లో ఆశీష్ నార్వాల్ కీలకంగా ఆడాడు. అతను 4 రైడ్ పాయింట్లతో జట్టుకు మంచి అండగా నిలిచాడు. అతనికి తోడుగా విజయ్ మాలిక్ మళ్ళీ ఈ మ్యాచ్లో తన టాక్టిక్స్ ఉపయోగించి మంచి ప్రదర్శన చేశాడు. అతను రైడింగ్ లో 8 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్ లో పవన్, విజయ్ మాలిక్, ఆశీష్ నార్వాల్ ట్రియో మొత్తంగా 26 పాయింట్లను సాధించారు. అయితే ఎప్పటిలాగానే తెలుగు టైటాన్స్ డిఫెన్స్ ఈ మ్యాచ్ లో మరోసారి తేలిపోయింది. ఈ మ్యాచ్ లో శంకర్ గడాయిని తీసేశారు. అయినా కూడా డిఫెన్స్ లో ఏ మాత్రం ఇంప్రూవ్ కనిపించట్లేదు. అడ్వాన్స్డ్ ట్యాకిల్ ని చేయడం, బోనస్ పాయింట్లను ఇచ్చేయడం వంటివి ఇంకా తెలుగు టైటాన్స్ డిఫెండర్లను వీడట్లేదు. తెలుగు టైటాన్స్ డిఫెన్స్ లో ఇంకా చాలా మంచి పని చేసి ఇంప్రూవ్ చేయాల్సి ఉంది అని నా అభిప్రాయం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకున్నారు. మొత్తంగా 60 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 5వ స్థానానికి చేరుకున్నారు. వారికి ఇంకా ఈ సీజన్లో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ మాత్రం పక్కాగా గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించారు. ఈ విజయం తెలుగు టైటాన్స్ జట్టుకి మంచి ఆత్మవిశ్వాసంగా మారనుంది. జట్టు యొక్క కీలక రైడర్లు ఫామ్ లోకి రావడం టైటాన్స్ జట్టుకి మంచి పరిణామంగా భావించవచ్చు. ఈ గెలుపు ద్వారా టైటాన్స్ ప్లే ఆఫ్స్ కి దగ్గరగా వెళ్లారు. వాళ్ళు మిగిలిన 2 మ్యాచ్లలో విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ కు వెళ్లాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ జట్టు యొక్క అద్భుతమైన ఆట పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే హై ఫ్లయర్ పవన్ కుమార్ షరావత్ కంబ్యాక్ ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి, కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.